తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో అగస్త్యమునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర దిశలో వేంచేసి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతినిత్యం సహస్రనామం, ఖడ్గమాల, చండీ హోమాలు, పార్వతీ కళ్యాణం జరుగుతుందని అర్చకులు వాసు తెలియజేశారు. 88వ వార్షికోత్సవ మహోత్సవాలను గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నందివెలుగు గ్రామ సర్పంచ్, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ధూళిపాళ్ల పవన్ కుమార్ దగ్గరుండి అమ్మవారికి నిర్వహించే పూజాది కార్యక్రమాలు, వార్షికోత్సవ మహోత్సవాలను వైభవంగా నిర్వహింపచేయడం జరుగుతుందన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. జాగర్లమూడి శ్రీనివాసరావు, అనితా దంపతులు మొదటి రోజు అలంకారము మరియు పూజాది కార్యక్రమాలు, అన్న సంతర్పణలకు దాతలుగా వ్యవహరించారు. వైభవంగా నిర్వహించనున్న 88వ వార్షికోత్సవ మహోత్సవాలు మరియు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు ధనధాన్య వస్తు రూపేణ అమ్మవారికి కానుకలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు కొలకలూరు వాసు తెలియజేశారు. కార్యక్రమంలో నందివెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు నల్లూరి రాఘవేంద్రరావు, ఎక్కటి శివశంకర్రావు, బర్మా శ్రీనివాసరావు, రావుల నరసింహారావు, ఎద్దు వెంకట్రావు, తోట లక్ష్మణ్ కుమార్, ధూళిపాళ్ల దుర్గాప్రసాద్, ఎక్కటి వెంకటేశ్వరరావు, కళ్యాణం శివనాగేశ్వరరావు, పేరం మణికంఠ, నవనీతం శివకోటి, తడికమళ్ల మురళి, కళ్యాణం భానుప్రకాష్, మల్లుపాటి ప్రహ్లాదరెడ్డి, కటికి శ్రీకాంత్, తోటకూర చంద్రరావు, దానబోయిన సాయిరాం తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశీలకి విజ్ఞప్తి. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని యొక్క దివ్య సువర్ణహస్తములచే నిర్మించినటువంటి దేవాలయం అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం. మరి దేవాలయంలో శ్రీ కనకదుర్గా అమ్మవారు నాట్య రూపేణ ఉత్తర దిక్కుగా వేయించేసి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారు ఈరోజు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి అమ్మవారికి ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ప్రతినిత్యము కూడా అమ్మవారికి సహస్రనామము, ఖడ్గమాల, అష్టోత్తరము, చండీ హోమాలు, పార్వతీ కళ్యాణము ఇటువంటి విశేష కార్యక్రమాలు 88వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో గౌరవాధ్యక్షులు సర్పంచ్ గారు ధూళిపాళ్ల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, ఉత్సవ కమిటీ సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉంది. మరి ఈరోజు అమ్మవారు మూల విరాట్కి అమ్మవారు గాయత్రీ మాతగా అలంకరించి ఉన్నారు. మరి అమ్మవారు తన యొక్క సువర్ణ హస్తముచే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా పాడి పంట పశు శిశువులతో చెందేలా ఆ తల్లి మనందరినీ కూడా దీవిస్తూ ఉంటుంది. చల్లని చూపుతో, చక్కని చిరునవ్వుతో ఈరోజు ఆ అమ్మవారికి మూలవిరాటికి అలంకారం చేయించిన దాతలు జాగర్లమూడి శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని అనితా గారు ఈరోజు అమ్మవారి మూలవిరాటికి అలంకారము మరియు ఈరోజు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమము వారి కుటుంబ సభ్యుల చేతులుగా జరుగుతుంది. మరి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో వారికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు ధన రూపేణా కానీ, ధాన్య రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా మన గ్రామం అందరూ కూడా సహకరించాలని, ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా విరాజిల్లుతూ మనకి మన గ్రామానికి ఆ అమ్మ మంచి పేరు తీసుకువచ్చి సకలాయిరారు కష్టంతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా భవానీ మాతాకి, జై దుర్గా భవానీ మాతాకి. అందరికీ నమస్కారం. 88వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకి హాజరయ్యేటువంటి భక్తులందరికీ నందివెలుగు అమ్మవారి
కృపా కటాక్షాలు మెండుగా ఉండి వారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని నందివెలుగు గ్రామ ప్రజలందరి తరపున మా గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.